అంటూ కూడా క్వశ్చన్ రేజ్ అవుతోంది. హరిబాబే ఈ హత్యకు ప్లాన్ చేసినట్టుగా గుర్తించారు. హత్య కోసం వరంగల్లో కత్తులు రాడ్లు కొనుగోలు చేసినట్టు తెలుస్తోంది. రాజలింగమూర్తి హత్యకు భూ వివాదమే కారణం అంటున్నారు పోలీసులు. కాళేశ్వరం ప్రాజెక్టు పైన కేసు వేసినందుకే హత్య చేశారని ఒకవైపు కుటుంబ సభ్యులు ఆరోపిస్తూ ఉంటే అది మాత్రం పోలీసులు కొట్టిపారేస్తున్నారు. కేవలం కుటుంబ తగాదాలు, ముఖ్యంగా ఆస్తి తగాదాలే దీనికి కారణం అంటున్నారు. ఆస్తి తగాదాలు, భూ వివాదాలే దీనికి కారణం అంటూ తెలుస్తోంది. రాజలింగమూర్తి హత్య కేసులో ప్రస్తుతం A1గా రేణికుంట్ల సంజీవ్ ఉన్నారు, A2గా పింగిలి సేమంత్ ఉన్నారు, A3గా మోరే కుమార్, A4గా కొత్తూరు కిరణ్, A5గా రేణికుంట్ల కొమరయ్య, A6గా దాసరపు కృష్ణ, A7గా రేణికుంట్ల సాంబయ్య, A8గా కొత్త హరిబాబు బీఆర్ఎస్ నేత, A9గా పుల్ల నరేష్ ఉన్నారు, A10గా పుల్ల సురేష్ ఉన్నారు. మొత్తం మీద ఇదంతా కూడా కారణం భూ వివాదమే అన్నట్టుగా చాలా క్లియర్గా పోలీసులు చెప్తూ వారందరూ కూడా మీడియా ముందు ప్రొడ్యూస్ చేశారు. ఆ దృశ్యాలు మీరు చూడొచ్చు ఆర్టీవీ స్క్రీన్ పైన. భూపాలపల్లి పోలీసులు మీడియా ముందు ప్రవేశపెట్టారు. 8 మంది, సుమారుగా 10 మంది పైన కేసు నమోదైంది. A10 అందరినీ కూడా పోలీసు అదుపులోకి తీసుకున్నారు. దీనికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ వెంకటరత్నం అందించే ముందు ఒకసారి రాజలింగమూర్తి భార్య ఆర్టీవీతో ఎక్స్క్లూజివ్గా తన ఆవేదనని, తన బాధను పంచుకున్నారు. కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావుల వల్లే ఈ రకంగా జరిగిందంటూ కూడా తను ఆరోపించారు. ఒకసారి ఆవిడేం మాట్లాడారో చూద్దాం. హరీష్ రావు గాడు, గంగరమణారెడ్డి ఆయంలో హరిబాబు గాడు గుడ్డలు పెట్టి నేను చంపించిండు. మీ 10 లక్షలు ఇస్తా ఊకోమన్నాడట. నాకు 4 రోజుల కింద చెప్పిండు, నువ్వు బయటికి ఒకటి నన్ను ఎవరు చేయాలన్నాడు. మేడిగడ్డ కేసు గెలిచినామన్నాడు, నాతో చెప్పిండు. సంబరపడ్డాడు, ఏం అవుతున్నావంటే మేడిగడ్డ కేసు గెలిచినామన్నాడు. ఆయన ఇవాళ నిన్ను నా చేదుండ కేసు ఆయన నడి రోడ్డు మీద అంతా చేసిండ్రు. ఇది రమణారెడ్డి గాడ చేసిండు, బీఆర్ఎస్ గుండగాళ్ళు చేసిండు, చంపించిండు ఆ భర్తను. వాళ్ళు హరిబాబు గాడు, రేణుగుంట కొమరుడు, రేణుగుంట రవి గాడు, రేణుగుంట సంజీవ్ గాడు నా భర్త నిన్ను చంపిండు. అందరు ఒక్కటే నిఘా పెట్టిండు. నా పిల్లలకి ఏం నాయన చేస్తారో చేయినా అయ్యా. ఓ నాయన ఈ హరీష్ రావు గాడు, గేటి గారి గాడు, ఈ రమణారెడ్డి అయ్యంలో కొత్త హరిబాబు వాడు గుండాలు పెట్టి చంపించిండు. వాళ్ళు తప్ప మాకు ఎవరు లేరు. బీఆర్ఎస్ గుండగాళ్ళే మాకు చంపించిండు. నా పిల్లల్ని ఆయన మాకు టైం చేయండి అయ్యా. మేడిగడ్డ మీద కేసు అయితే గెలిచిందని ప్రశ్నిస్తే చంపిండు. ప్రశ్నించే గుండు చంపేస్తారని ఆయన నేను ఎవరికైనా నేను చేసిండా. వాళ్ళు భూకంపాలు చేస్తాండి ఆగబట్టినందుకు కేటీఆర్ కి పెట్టిన వీళ్ళ నుంచి గండ్ర వెంకటరామ నుంచి ఇక్కడికి ఉండాలి. ఇక్కడ ఉన్న వాళ్ళకి అసలు ఇక్కడ వాళ్ళకి సీన్ లేదు. వాళ్ళు ఇక్కడ పెట్టించి వాళ్ళని వాళ్ళంతా ఇట్లా చంపించింది దాన్ని. వాళ్ళు మాత్రం ఎంతకాలం ఉంటుంది. మాకు మాత్రం ఇప్పుడే న్యాయం కావాలి. మాకు వాళ్ళకైతే శిక్ష పడాలి, శిక్షనే పడాలి. ఇప్పుడే పోవాలి వాళ్ళు. ఎంతసేపు ఎన్ని రోజులు ఉంటారు సార్ డబ్బులు పట్టుకొని. డాడీకి ఇంకా 10 లక్షలు ఇస్తా కాంప్రమైజ్ కావాలని డాడీ అవ్వలేదంట. అందుకు ఇట్లా చంపించిండు. డాడీకి మళ్ళీ బయట కబ్జాలు వాళ్ళు తీసినవి కూడా తీసిండు అనమాట. అది తీసినందుకు ఇదంతా అటాక్ చేయించిండు డాడీ. మాకైతే న్యాయం జరగాలి సార్. మరోవైపు కుటుంబ సభ్యులేమో కాళేశ్వరంలో కేసు నమోదు చేయడం కారణంగా వారితో ఆ నాయకులు ఎవరైతే ప్రధానమైనటువంటి వ్యక్తులు హరీష్ రావు, కేసీఆర్, కేటీఆర్ లాంటి వాళ్ళు వాళ్ళు రెచ్చగొట్టి ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి రెచ్చగొట్టి కొంతమందితో హత్య చేయించారు తన భర్తనంటూ ఆ భార్య ఆరోపిస్తోంది. తన కూతురు కూడా అదే ఆరోపిస్తోంది. కానీ పోలీసులు మాత్రం పక్కాగా ఇది భూ వివాదమే, భూ తగాదాల కారణంగానే జరిగిందని చెప్పి పోలీసులు చెప్తున్నారు. A10 వరకు కూడా వారందరిపైన కేసు నమోదు చేశారు. ప్రజెంట్ వారందరూ కూడా మీడియా ముందు ప్రొడ్యూస్ చేసిన పరిస్థితి కనబడుతోంది. వెంకటరత్నం వారిని డీటెయిల్స్ అందిస్తారు. వెంకటరత్నం, ఏం జరుగుతోంది అంటే భూ వివాదాలే కారణమంటగా చాలా క్లియర్గా పోలీసులు చెప్తున్నారు. ఆ 6 గుంటల భూమే ఏకంగా రాజలింగమూర్తిని హత్య చేయబడింది. ఆ 6 గుంటల భూమి కోసమని ఆ పోలీసులు చెప్తున్నారు. అప్డేట్స్ ఏంటి? మీ దగ్గర ఎటువంటి అప్డేట్స్ ఉన్నాయి? మనోజ్, ఇక్కడ దాదాపు 3 అంశాలని మనం పరిగణించాల్సి వచ్చింది. ఎందుకంటే ఫస్ట్ ఇతను హత్య చేసినటువంటి మరుసటి క్షణం నుండే ఇక్కడ నిందితుడి భార్య సరళ ఏవైతుందో తను మొత్తం పూర్తిగా బీఆర్ఎస్ నాయకులకు సంబంధించినటువంటి పేర్లు చెప్పడం జరిగింది. ఎందుకంటే తను రాజలింగమూర్తి ఉన్నన్ని రోజులు తనకు ఎట్లాంటి ప్రాణభయం ఉందో అనేది తన భార్యతో డిస్కస్ చేసినట్టుగా చెప్పింది. ఇప్పటి వరకు కాళేశ్వరానికి సంబంధించినటువంటి మాత్రమే ప్రధాన సమస్యగా ఉంది. అంటే ఇవన్నీ బాబు
పోలీసులు చెప్తున్నటువంటివి ఇవన్నీ మాత్రం ఈ చిన్న చిన్న కేసులే, కానీ ప్రధానమైనటువంటి ఆలోచన మాత్రం దాని వెనుక వేరే హస్తం ఉందని చెప్పి అంటున్నారు. దానికి సంబంధించి అక్కడ ఉన్నటువంటి మాజీ ఎమ్మెల్యే గండ్రం వెంకటరామరెడ్డితో పాటు ఇరిగేషన్ గా మినిస్టర్ గా పనిచేసినటువంటి మాజీ మంత్రి హరీష్ రావుతో పాటు అక్కడ కేటీఆర్ అలాగే కేసీఆర్ అని కూడా ఉద్ఘాటించినటువంటి పరిస్థితి. దీనికి సంబంధించి పూర్తిగా కాళేశ్వరం ఎపిసోడే, ఇక్కడ మేడిగడ్డ ఎపిసోడే తన భర్త మరణానికి కారణమన్న వాదనలు అక్కడ మృతురాలి భార్య, వాళ్ళ కూతురు, వాళ్ళ కొడుకు అలాగే అతని బంధువులు కూడా స్పష్టంగా చెప్పారు. కానీ తర్వాత ఆ పోలీసుల దగ్గరికి వెళ్ళి మనం ఇంటర్వ్యూ తీసుకుంటున్నప్పుడు మాత్రం వాళ్ళు కూడా ఏం చెప్తున్నారంటే దీనికి సంబంధించింది కాకుండా ఈ భూ వివాదానికి సంబంధించిందే, మర్డర్ తర్వాత రాజలింగమూర్తి భార్య సరళ తమ దగ్గరికి వచ్చి భూమికి సంబంధించినటువంటి విషయాల మీదే ప్రస్వాదించింది, దానికి సంబంధించినటువంటి కేసు మాత్రమే అనుమానితుల పేరే చెప్పింది కాబట్టి ఆ విధంగానే మేము ఫైల్ చేశామని చెప్పి వీళ్ళు చెప్తున్నారు. మరోవైపు మేము ఈ హత్యకు మాకు ఎలాంటి సంబంధం లేదని చెప్పి ఇక్కడ ఉన్నటువంటి మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకటరామరెడ్డి కూడా చెప్పడానికి కూడా చూడొచ్చు. అంటే ఈ 3 అంశాలను కనుక పరిశీలిస్తే భిన్న వాదనలు, కానీ ఇక్కడ 2 అంశాలను మనం ఇక్కడ పరిగణలోకి తీసుకోవాల్సి ఉంటుంది. ఎందుకంటే భార్య సరళ ఆరోపిస్తున్నటువంటి విధంగా ఇక్కడ వాళ్ళు పోలీసులకు చెప్పింది ట్రాన్స్పరెంట్ గా ఎంక్వైరీ జరిగిందా లేదా, లేకపోతే ఏమైనా ఒత్తిళ్లకు తలొగ్గి ఆ పోలీసులు వాళ్ళు కూడా కొంత ట్రాన్స్పరెన్సీగా ఉన్నారా లేదా అన్నది కూడా ఇక్కడ ఆలోచించాల్సిన అవసరం. ఇప్పటికీ కూడా తను మొదటి నుంచి ఒకే అంశాన్ని పరిగణలోకి తీసుకుంటుంది. కాకపోతే చిన్న చిన్న కేసులు ఉన్నటువంటి వాస్తవమే, భూ తగాదాలు ఉన్నటువంటి మాట వాస్తవమే. ఇప్పుడు తను ఎవరైతే కొంతమంది నిందితుల పేరు చెప్పిందో రేణికుట్ల సంజీవ్, అలాగే పింగళి సుమంత్, అలాగే మోరే కిరణ్ కుమార్, కొత్తూరు కిరణ్, రేణికుట్ల కుమరయ్య, దాసరి కృష్ణ, రేణిగుంట సాంబయ్య, వీళ్ళంతా ఒకే కుటుంబానికి చెందినటువంటి వాళ్ళు. దానికి సంబంధించి గతంలో కూడా ఈ భూ వివాదానికి సంబంధించి కొంత వాదన ఉన్నమాట వాస్తవమే, కానీ ఈ అంశాన్ని సాకుగా చూపించి ఇక్కడ మెయిన్ అంటే దీనికి సంబంధించి గతంలో ఉన్నటువంటి ప్రభుత్వ పెద్దలు దీని వెనుక ఉన్నారన్నది మాత్రం స్పష్టంగా ఆర్టీవీతో పాటు అనేక మీడియా సంస్థలకు కూడా సరళ స్పష్టంగా చెప్పినటువంటి పరిస్థితి. ఇప్పుడు పోలీసు వాళ్ళు మాత్రం ఇక్కడ ఏంటంటే వాళ్ళ అదుపులోకి తీసుకున్నారు, హత్యలో వీళ్ళే పాల్గొన్నారు, కానీ ఈ భూ వివాదాన్ని సాకుగా చూపించుకుని వీళ్ళే ఇంకా మిగిలిన అంశాలను కూడా దీనిలో చొప్పించేటువంటి ప్రయత్నం అయితే చేశారు. కానీ ఆ లోపాయకారికంగా ఎన్నో జరుగుతున్నాయన్నటువంటి ఒక ఆందోళన మాత్రం ఇక్కడ జరిగింది. ఇక్కడ వీళ్ళు కూడా ఆరోపించేది ఏంటంటే అసలు ఇక్కడి స్థానిక వాళ్ళు కాదు, బయట నుంచి వాళ్ళు హత్య చేసి వీళ్ళను లొంగిపోయే విధంగా చేశారన్నటువంటి దాంట్లో ఆ విషయాలు కూడా కొంత సందిగ్ధంగా ఉన్నాయి. కానీ ఈ రోజు పోలీసులు మాత్రం ఎస్పీ కిరణ్ ఖరే అక్కడ ఉన్నటువంటి విషయాలు పూర్తిగా ఆ తేటతెల్లం చేశారు. దీనికి సంబంధించి ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు మొత్తం 10 మంది ఈ హత్యలో పాల్గొన్నారు. దాదాపు 7 నిందితులు దొరికిపోయారు, పోలీసులు అదుపులో ఉన్నారు. దీనికి సంబంధించి ఏవన్గా ఉన్నటువంటి కొత్త హరిబాబు మాత్రం తను పరారీలో ఉన్నాడు, అతనితో పాటు మరో 2 అనుచరులు మాత్రం పరారీలో ఉన్నారని చెప్పి చెప్తున్నారు. దీనికి సంబంధించి ఈ గండ్ర వెంకటరామరెడ్డి మాజీ ఎమ్మెల్యే పాత్రపై కూడా వీళ్ళు ఆరా తీశారు, కానీ ఇక్కడ మాకు సంబంధం లేదన్నటువంటి విషయం కూడా వీళ్ళు చెప్తున్నారు. కానీ ఇక్కడ వీళ్ళు ఆరోపిస్తున్నటువంటి పరిస్థితి అయితే ఎందుకంటే వాళ్ళ భార్యతో మళ్ళీ మాట్లాడాల్సినటువంటి అవసరం అయితే కనిపిస్తుంది. ఎందుకంటే ట్రాన్స్పరెన్సీగా జరిగిందా లేదా, ఒకే యాంగిల్లో పోలీసులు ఇన్వెస్టిగేషన్ చేశారా అన్నది కూడా మనం ఆలోచించాల్సినటువంటి అవసరం ఉంటుంది. మొత్తానికి అయితే ఎస్పీ గారు ఈ రోజు మొత్తం 10 మంది పాల్గొన్న నేపథ్యంలో హోల్డ్ లో ఉండండి. పోలీస్ అధికారులు మాట్లాడారు, వారిని మీడియా ముందు ప్రొడ్యూస్ చేసిన తర్వాత వారి పోలీసులు ఈ కేసు సంబంధించి డీటెయిల్డ్ పూర్తి కూడా చెప్పే ప్రయత్నం చేశారు. ఒకసారి వారు ఏం చెప్పారో చూద్దాం. స్పెషల్ టీమ్స్ తర్వాత టాస్క్ ఫోర్స్ కూడా దాంట్లో పెట్టడం జరిగింది. దాంట్లో మేము టెక్నికల్ ప్రకారంగా అండ్ హ్యూమన్ ఇంటెలిజెన్స్ ప్రకారంగా ఇన్వెస్టిగేషన్ చేయడం జరిగింది. దాంట్లో సిసిటీవీ ఫుటేజ్, సిడిఆర్ అనాలిసిస్ తర్వాత ప్రాపర్ ఇంట్రొడక్షన్ చేసి మేము టోటల్ 10 అక్యూజ్ కి దాంట్లో ఇన్వాల్వ్మెంట్ ఉంది అది ఐడెంటిఫై చేయడం జరిగింది. సో ఈ 10 అక్యూజ్ డీటెయిల్స్ దాంట్లో ముఖ్యంగా పార్టిసిపేషన్ చేయడం జరిగింది. దాంట్లో బేసికలీ ఈ మర్డర్ లో total 4 persons. First A1 to A4 they participated physically, while 2 persons they observed the movement of Rajalingamurthy. Megita persons ki idi indirect conspiracy lo participation cheyadam jarigindi. So the accused details: A1 Renikuntla Sanjeev, A2 Pingali Semant alias Badlu, A3 More Kumar, A4 कोटूरी किरण, A5 रेणुकुंटला कोमरया, A6 दासरपु कृष्ण, A7 रेणुकुंटला सांबయ్య. ఈ అందరూ 7 అక్యూజ్డ్ లో మోస్ట్లీ దే ఆర్ ద